యేసు లోక రక్షకుడు, యేసు పాప విమోచకుడు, యేసు లోక రక్షకుడు, యేసు పాప విమోచకుడు. ఎంత ఘోర పాపినైనను ఎంచక మరి క్షమించును. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, క్రీస్తు యేసు నామములో వందనములు తెలియజేస్తూ ఉన్నాము. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ యొక్క ఛానల్ ద్వారా దేవుని గురించినటువంటి సంగతుల్ని మాట్లాడడానికి, మీకు వినిపించడానికి దేవుడు నాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, ఈ సమయంలో దేవుని యొక్క పిల్లలుగా దేవుని యొక్క ఉద్దేశాలని ఆలోచన చేయవలసినటువంటి వారు ఉన్నాం. ఈనాడు అనేక మంది దేవుని నమ్మినప్పటికీ కూడా దేవుని యొక్క ఉద్దేశాలను గురించి ఆలోచన చేయట్లేదు. ప్రభువు నన్ను ఎందుకు రక్షించుకున్నాడు, తన బిడ్డగా తన రాజ్యంలో వారసులుగా నన్ను ఎందుకు ఉంచాడు అనేటువంటి విషయాన్ని ఆలోచన చేయకుండా దేవునితో పాటుగా ఈ లోకంలో కూడా కొనసాగేటువంటి పరిస్థితులు లోక సంబంధాలుగా జీవిస్తూ ఉన్నారు. నా ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుని యొక్క వాక్య భాగం నుంచి మనం పరిశీలన చేసినప్పుడు దేవుని యొక్క రాజ్య వారసులుగా ఈ లోకంలో మనం ఎలాగ కొనసాగాలి, దేవుని యొక్క రాజ్య వారసుడిగా ఈ లోకంలో మన యొక్క ప్రత్యేకత ఏమిటి అనేటువంటిది ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది. ఉదాహరణకి ఈ లోక రాజ్యాన్ని మనం ఆలోచన చేసినట్లయితే ఈ లోకంలో ఆ రాజ్యంలో సభ్యులైనటువంటి వారికి కొన్ని బాధ్యతలు ఉంటాయి, కొన్ని విధులు ఉంటాయి. వాటిని వారు ఖచ్చితంగా పాటించవలసినటువంటి అవసరం ఉంది. అలాగే ఈ లోక రాజ్యాలన్నిటికంటే ఈ లోకము కంటే గొప్పదైనటువంటి దేవుని యొక్క రాజ్యం, ఆ రాజ్యాన్ని భూమి మీద ఆయన స్థాపించారు, ఏర్పాటు చేశారు. ఆ రాజ్యంలోనికి లోకంలో ఉన్నటువంటి మనల్ని ప్రేమతో పిలుచుకున్నారు, రాజ్య వారసులుగా చేసుకున్నారు. రాజ్య వారసులుగా చేయబడినటువంటి మనకు బాధ్యత ఏమైనది? రాజ్య వారసులు ఈ లోకంలో ఎలాంటి బాధ్యతను కలిగి జీవించాలి అన్నది దేవుని యొక్క వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. కొలసీ పట్టణంలో ఉన్నటువంటి ప్రభు సంఘమునకు పౌలు ద్వారా వ్రాయబడినటువంటి ఆ పత్రిక నుంచి ఒక మాటను కనుక మనం గమనించగలిగినట్లయితే చక్కటి సందేశం అక్కడ మనకు బోధించబడుతూ ఉంది. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వాక్య భాగములు ఇలా ఉంది: ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారముల నుండి విడుదల చేసి తాను ప్రేమించినటువంటి తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను అనే మాట ఉంది. నా ప్రియమైనటువంటి సోదరి సహోదరుడా, ఈ వాక్య భాగం ఉన్నటువంటి భావాన్ని గమనించాలని ప్రేమతో తెలియజేస్తున్నాను. ఇందులో 2 భాగములు మనకు కనపడుతున్నాయి. ఒకటి దేవుడు అనే భాగం ఉంది. ఆ దేవుడు 2 విషయాలు అక్కడ జ్ఞాపకం చేస్తున్నారు మనకి. ఒకటి, ఆయన ఏం చేశాడంటే అంధకార సంబంధమైన అధికారం ఉంది. రెండోది, తన కుమారుని యొక్క రాజ్యం ఉంది అని చెప్పబడుతుంది. అంధకార సంబంధమైనటువంటి అధికారం అంటే ఏమిటి? అంధకారం అంటే చీకటి, చీకటి వెలుగు ఉంది. వెలుగు దేవుని సంబంధమైనది, చీకటి అపవాది సంబంధమైనది. ఇంకా లోతుకు వెళ్ళినట్లయితే పాప సంబంధమైనది. పాపం చేసే కార్యక్రమాలన్నీ కూడా చీకటిలో జరుగుతూ ఉంటాయి. పాప కార్యక్రమాలన్నీ చీకటి సంబంధమైనవి, అంటే అపవాది సంబంధమైనటువంటివి. అటువంటి అధికారము, ఎందుకంటే పాపానికి బలం ఉందండి, మరణము. కాబట్టి పాపం వల్ల వచ్చేటువంటి జీతము మానవ జీవితాల్లో మరణాన్ని తీసుకొస్తుంది. కనుక అంధకార సంబంధమైనటువంటి అధికారములోంచి మనం విడుదల చేశారు దేవుడు. మానవుడు పాపం అనేటువంటి బంధకాల్లో చిక్కబడి ఆ పాపానికి ఉన్నటువంటి బలం ఏంటంటే మరణము. మానవుని యొక్క ఆత్మ నరకానికి పోయి నరకములో బాధపడే పరిస్థితి ఉంది. అటువంటి అంధకార సంబంధమైనటువంటి అధికారముల నుండి దేవుడు మనల్ని విడిపించారు అని చెప్పబడుతుంది. ఎట్లా విడిపించారు? ఎవరి ద్వారా విడిపించబడ్డారు? విడిపించబడాలంటే ఏదో ఒక మూల్యం చెల్లించబడాలి. ఒక వ్యక్తి బంధించబడినటువంటి వ్యక్తిని విడిపించాలంటే దానికి తగినటువంటి మూల్యాన్ని చెల్లించాలి. పాపం అనేటువంటి బంధకాల్లో చిక్కబడినటువంటి మానవుడికి
ఆ యొక్క మూల్యాన్ని ఎవరు చెల్లించారంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. మానవుడి యొక్క పాపములకు మూల్యం చెల్లించవలసిన అవసరం వచ్చింది. అది ఎవరి యొక్క రక్తము అంటే యేసు ప్రభు యొక్క రక్తము. అందుకే 14వ వచనంలో కూడా జ్ఞాపకం చేశాడు, ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా మన పాప క్షమాపణ కలుగుచున్నది. మానవుడి యొక్క పాపములకు క్షమాపణ విమోచన యేసు ప్రభు ద్వారా మాత్రమే జరిగింది అనేటువంటి విషయాన్ని గ్రంథం తెలియజేస్తూ ఉంది. కాబట్టి నా ప్రియమైనటువంటి వాళ్ళరా, అంధకార సంబంధమైన అధికారము అంటే అపవాది సంబంధమైనటువంటి, చీకటి సంబంధమైనటువంటి, పాపపు సంబంధమైనటువంటి కార్యముల నుండి మానవుని యొక్క పాపములకు క్షమాపణ విమోచన యేసు ప్రభు ద్వారా జరిగింది. ఎట్లా జరిగిందంటే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తుని తండ్రి అయిన దేవుడు మనల్ని ప్రేమించి ఈ లోకమునకు పంపించి మన పాపములకు ప్రాయశ్చితమైనట్టుకు తన కుమారుని పంపించారు. కనుక ఆయన ప్రేమను మనకు పంచారు. నా ప్రియమైనటువంటి సోదరి సహోదరుడా, విమోచన అనేటువంటి కార్యక్రమాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు యేసు క్రీస్తు ద్వారా, ఆయన యొక్క శిలువ బలియాగము ద్వారా, ఆయన శిలువ మరణము ద్వారా మానవ జాతికి పాప విమోచన, పాప క్షమాపణ దొరికింది. అంటే అంధకార సంబంధమైనటువంటి అధికారముల నుండి మానవుడికి విడుదల కార్యక్రమం జరిగింది. కనుక ఆ కార్యక్రమం నీకు నా జీవితాల్లో, మీ జీవితాల్లో, నా జీవితాల్లో మనకు దొరికిందంటే మనం ఏదో గొప్ప కార్యాలు చేస్తున్న వారం కాదు. మన కొరకు, మన పక్షాన మన పాపములను ఆయన మీద మోపుకుని ఆ పాపములకు శిక్ష కల్వరిలో ప్రభువు పొందాడు. తన దేహం పైన ఆ యొక్క శిక్షను పొందారు. తండ్రి అయిన దేవుడు మనల్ని ప్రేమించి మన పాపాలకి క్షమాపణ కొరకు యేసు క్రీస్తుని ఆయన శరీరం మీద మన పాపములు మోపి ఆ శరీరాన్ని సిలువకి అప్పగించారు. ఆ శరీరమును సిలువేశారు. కనుక ప్రభు యొక్క సిలువ మరణము ద్వారా నీ జీవితంలో, నా జీవితంలో అంధకార సంబంధమైన అధికారముల నుండి, అపవాది యొక్క అధికారముల నుండి, ఆ పాపపు యొక్క అధికారముల నుండి మనల్ని విడిపించారు అనే విషయాన్ని పౌలు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. రెండవదిగా విడిపించి ఆయన ఏం చేశాడంట, తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశారు. తన కుమారుని యొక్క రాజ్యం ఉంది భూమి మీద. ఈనాడు చాలా మంది రాజ్యమును గూర్చినటువంటి అవగాహన కలిగి లేరు. ఎందుకంటే మానవుని యొక్క కల్పితములు, మానవుని యొక్క ఆలోచనలు, మానవుని యొక్క సిద్ధాంతాలను బట్టి మానవుడు దేవుని పిల్లలైనటువంటి వారు నడుస్తున్నారు తప్ప దేవుని యొక్క ఆలోచనని, దేవుని యొక్క ఉద్దేశాన్ని, నా ప్రభువు నన్ను ఎందుకు రప్పించాడు, నా తండ్రి అయిన దేవుడు యేసు ప్రభుని పంపించి ఎందుకు నా పాపముల కొరకు ఆయన సిలువను వేయించారు, ఆ సిలువ మరణం ద్వారా నాకు పొందినటువంటి కార్యక్రమం ఏంటి, క్షమాపణ పొందాను, పొందినటువంటి నన్ను ఎక్కడ ఉంచాడు, ఎందుకొరకు ఉంచాడు అనేట్టు ఆలోచన చేయట్లే. రకరకాల సంఘాలు మానవులు ఏర్పాటు చేసుకున్నారు. అవన్నీ కూడా మానవుని యొక్క ఆలోచనలు. యేసు ప్రభువారు భూమి మీద జీవించినటువంటి దినాల్లో ఆయన బోధించారు. ప్రభునందు ప్రియులారా, మనసు పెట్టి ఆలోచన చేయండి. దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలించండి, సత్యాన్ని గ్రహించండి, సత్య సంబంధులుగా జీవించండి, దేవుని సంతోషపరచండి. దేవుని యొక్క రాజ్య వారసులుగా ఈ లోకంలో మన బాధ్యత ఏంటో మనం గుర్తించాలి. కనుక ప్రభువుని దేవుడి ఈ లోకాన్ని పంపించడంలో అంధకార సంబంధమైన అధికారం నుంచి మనల్ని విడుదల చేసి తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశారు. ఆయన రాజ్యం ఏంటనేటువంటిది చాలా మంది ఆలోచన చేయట్లే. ఆయన రాజ్యం భూమి మీద స్థాపించబడి ఉన్నది. క్రీస్తు ప్రభు యొక్క సంఘమే దేవుని యొక్క రాజ్యం అని బైబిల్ తెలియజేస్తున్నది. పౌలు చెప్తున్నాడు, ఒకవేళ మీరు బాగా చదువుకున్నట్లయితే ఆలోచన చేయండి, రాజ్య నివాసులునిగా చేసేను అనం తప్ప చేస్తాడని లేదు. చేస్తాడంటే మళ్ళా వచ్చినప్పుడు చేయొచ్చు అని మనం ఆలోచించవచ్చు. అట్లా బైబిల్ ఎక్కడ బోధించట్లే. ఖచ్చితంగా బోధిస్తుంది, ఆయన చేసెను. 2017 సంవత్సరాల పూర్వమే, మొదటి శతాబ్ద కాలంలోనే అపోస్తలుల ద్వారా బోధన అందించి యెరూషలేములో క్రీస్తు శకం 33.5 సంవత్సరంలో మొట్టమొదటిగా భూమి మీద ప్రభు రాజ్యము స్థాపించబడింది. అదే సంఘము, క్రీస్తు ప్రభు యొక్క సంఘము, దేవుని యొక్క రాజ్యం, కుమారుని యొక్క రాజ్యం. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 15వ వచన భాగంలో ఒక మాటని గమనించాలని ప్రేమతో మీకు తెలియజేస్తున్నాను. ఈ లోక రాజ్యము మన ప్రభు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యమును ఆయను
ఆయన యుగ యుగముల వరకు ఏలునెను. ఈ లోక రాజ్యము ఏ రాజ్యం? అది అంధకార సంబంధమైన రాజ్యం. ఈ లోక రాజ్యాన్ని అపవాది హస్తగతం చేసుకుంది. యేసు ప్రభువారు భూమి మీద ఉండగా, ఆయన మానవుడిగా జీవించిన దినాల్లో ఆయన బాప్తిసం పొంది 40 దినాలు ఉపవాసం ఉండినటువంటి పిమ్మట అపవాది ప్రభువు దగ్గరికి వచ్చింది. ఆయన బాగా ఆకలిగా ఉన్నాడని గమనించింది. ఆయన శోధించింది. ఆ శోధనలో 3 సంగతులు మాట్లాడింది. ఈ రాజ్యం యొక్క మహిమంతా కూడా నీకు ఇస్తాను, అది నాకు అప్పగించబడింది. అంటే ఈ లోక రాజ్యం అంతా కూడా ఎవరి యొక్క చేతిలో ఉంది? ఎవరికి అప్పగించబడింది అంటే అపవాదికి అప్పగించబడింది. అది నేను నీకు ఇస్తానని ఈ లోకాన్ని కలగజేసినటువంటి సమస్తానికి ఆధారభూతుడైనటువంటి యేసు ప్రభుతో మాట్లాడింది అపవాది. ఈ లోక రాజ్యము నా చేతిలో ఉందని. కనుక ఆ చేతిలో ఉన్నటువంటి ఆ రాజ్యాన్ని గురించి ఇక్కడ ప్రకటన గ్రంథంలో యోహాను మాట్లాడుతూ ఉన్నాడు. ఈ లోక రాజ్యము మన ప్రభు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యం అయిపోయింది. మన ప్రభుదది, ఆయన యొక్క క్రీస్తు రాజ్యము, అదే క్రీస్తు సంఘము, అదే దేవుని రాజ్యము. కనుక కొలసి పత్రికని మీరు గమనించగలిగినట్లయితే 1:13 చాలా స్పష్టంగా చెప్పబడింది. దేవుడు అంధకార సంబంధమైన అధికారముల నుండి తాను ప్రేమించినటువంటి తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశారు. కనుక రాజ్య పౌరుడిగా నా బాధ్యత ఏంటంటే ఆయన యొక్క బోధకు లోబడాలి. క్రీస్తు బోధకు మనం లోబడాలా. యోహాను 2వ పత్రిక నుంచి మనం గమనించగలిగినట్లయితే, యోహాను రాసిన 2వ పత్రిక 9 నుండి 11 వచ్చిన భాగంలో చెప్పబడినటువంటి సంగతిని మనం గమనించగలిగినట్లయితే, క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక దానిని విడిచి ముందుకు కొనసాగు ప్రతివాడును తండ్రిని కుమారుని అంగీకరింపనవాడు అని చెప్పబడింది. అంటే రాజ్య పౌరుడి యొక్క బాధ్యత ఏంటంటే ఆ రాజ్యానికి అందించబడినటువంటి బోధ ఏదైతే ఉందో క్రీస్తు బోధకు మనం లోబడాల. క్రీస్తు బోధకు గనక మనం లోబడకపోతే తండ్రిని కుమారుని అంగీకరించినటువంటి వాళ్ళం. తండ్రి అయిన దేవుడే అంధకార సంబంధమైన అధికారముల నుండి మనల్ని విడిపించి తన కుమారుని యొక్క రాజ్యవారసులుగా చేశాడు. కానీ కుమారుని యొక్క రాజ్యవారసులైనటువంటి నీవు నేను ఆయన ఇచ్చినటువంటి బోధకు గనక మనం లోబడకపోతే మన రాజ్య పౌరులుగా మన బాధ్యతను మనం నెరవేర్చట్లేదు. ఆ అధికారంలోంచి, అపవాదిక అధికారంలోంచి విడిపించి మన గొప్ప స్థితి ఇచ్చినటువంటి, పరలోక స్థితి ఇచ్చినటువంటి, ఆ రాజ్యంలో వారసులుగా చేస్తున్నటువంటి దేవుని పట్ల నిజమైనటువంటి కృతజ్ఞత లేనటువంటి బిడ్డలుగా మనం ఉంటాం. కృతజ్ఞతని హీనులుగా ఉంటాము, విశ్వాసఘాతుకులుగా ఉంటాం. కనుక ప్రభునందు నా ప్రియమైనటువంటి సోదరి సహోదరుడా, ఆయన రాజ్యవారసులకి నిన్ను చేశాడంటే, రాజ్యవారసులకి నీ బాధ్యత ఏంటంటే ప్రభు యొక్క బోధకు లోబడాలా. బోధని వెతకాలి, బోధను అనుసరించాలి, బోధలో నిలవాలి. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం భాగం. మీరు పాపమునకు దాసుల ఇంటిరి కానీ ఏ ఉపదేశమునకు మీరు అప్పగించబడితరో దాని హృదయపూర్వకముగా లోబడిన వారై పాపము నుండి విమోచించబడి దేవునికి దాసులైతిరి. ఎందుకు దేవునికి స్తోత్రము. రోమలైనటువంటి సంఘముతో పౌలు ద్వారా బోధించబడిన సంగతిని మనం గమనించగలిగితే, ఒకప్పుడు మీరు పాపానికి దాసులైపోయారు, కానీ అటువంటి మిమ్మల్ని ప్రభు తన బోధ చేత మిమ్మల్ని పిలిచి రక్షించుకున్నాడు. కనుక ఇప్పుడు మీరు ప్రభు యొక్క ఉపదేశానికి అప్పగించబడ్డారు. కనుక మీరు దేనికైతే దోసలుగా ఉంటారో దానికి, కాబట్టి మీరు క్రీస్తు బోధకు మీరు దోసలైతే దానికి లోబడతారు. రాజ్య పౌరుడిగా నీ బాధ్యతను గుర్తిస్తావు, నా బాధ్యతను గుర్తిస్తాను. ఒకవేళ ఆ బోధకు లోబడకపోయినట్లయితే మానవుల బోధలకు వెళ్ళిపోతున్నాం. కాబట్టి నువ్వు రాజ్యసభ్యుడు కాలే, రాజ్య పౌరుడు కాదు. రాజ్యము ఎందుకు విడిపించబడ్డామో, విడిపించబడినటువంటి మా యొక్క బాధ్యత ఏంటో గుర్తింపు లేనటువంటి వాడు, బాధ్యత లేనటువంటి వాడు. కనుక ప్రభునందు ప్రియులారా, మొదటి మాట గమనించండి. రాజ్య పౌరుడిగా ఉపదేశం పట్ల బాధ్యతను కలిగి ఉండాలి, ఉపదేశానికి లోబడాలి అనే విషయాన్ని మనం గమనిద్దాం. రెండో సంగతి, రాజ్య వారసులు ఈ లోకములో ఎలా ప్రవర్తించాలి. దేవుణ్ణి నమ్మకముందు మన ప్రవర్తన జీవితం ఎలాగుంది, దేవుణ్ణి నమ్మిన తర్వాత
మన యొక్క ప్రవర్తన జీవితం ఎలాగుంది? ఈ వ్యత్యాసం అనేటువంటిది ఖచ్చితంగా లోకము గుర్తించాలి. నన్ను నేను పరిశీలన చేసుకోవాలి. ప్రభులోనికి రాకముందు నా జీవితం ఏంటి? ఎలాంటి జీవితం? అబద్ధంతో కూడిన జీవితం, మోస కార్యక్రమంతో కూడిన జీవితం, పాప కార్యాలతో కూడినటువంటి జీవితం అనుకున్నది. కానీ ప్రభువులోకి వచ్చిన తర్వాత, ఆయన రాజ్య సభ్యుడైన తర్వాత లోకంలో ఉన్నటువంటి పౌరుల్లాగా, లోక రాజ్యాల్లాగా మనం ఉండకూడదు. ఎందుకంటే మన రాజ్యము ఇహలోక సంబంధమైనది కాదని ప్రభువు చెప్పారు. ఆయన బోధించాడు. పిలాతు ఆయన్ని అడిగాడు, నువ్వు రాజు అంటే నేను రాజునే కానీ నువ్వు అనుకున్నట్టు ఈ లోక సంబంధమైనది కాదు నా రాజ్యం. నా రాజ్యం పరలోక సంబంధమైనది. నా రాజ్య యొక్క స్థితే వేరు, నా రాజ్య యొక్క ఆలోచనలు వేరు, విధానాలు వేరు అని చెప్పాడు ఆయన. కనుక రాజ్య పౌరుడైనటువంటి నీవు నేను ప్రవర్తన ఎలాగుంది? కేవలము ఆదివారము సంఘానికి వెళ్ళి దేవుడిని ఆరాధన చేసి, లేదా అప్పుడప్పుడు దేవుడికి ఏదో కార్యక్రమాలు చేసి నేను రాజ్య పౌరుని అనుకుంటున్నామేమో, మోసపోతున్నాం. ప్రియ సోదరి సహోదరుడా, నువ్వు లోకస్తుల్లాగా లోక సంబంధమైన జీవితం కాదు. చాలా విషయాలు బైబిల్ మనకు బోధిస్తుంది. ఇంక లోకానికి మనకు సంబంధం కాదు. లోకంలో మనం ఉంటాం, కానీ మన ప్రత్యేకత కనపడాలా? నీ మాట, నీ ఆలోచన, నీ ప్రవర్తన, నీ నడవడి సమస్తమును కూడా తేడాగా ఉండాలి. లోకస్తులు పోట్లాడినట్లు, లోకస్తులు మాట్లాడినట్లు, లోకస్తులు దెబ్బలాడుకున్నట్లు దేవుని రాజ్య వారసులు కాదు. దేవుని రాజ్యం శాంతితో కూడినటువంటిది, సమాధానంతో కూడినటువంటిది. ఆ పౌరుడిగా నీ యొక్క బాధ్యత ఏంటి? దేవుని రాజ్య వారసులుగా నా ప్రవర్తన ఎలాగుందనేటువంటిది ఆలోచన చేసుకోవాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచన భాగం, అయినా నేను ఆలస్యం చేసిన ఎడలా దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగో ప్రవర్తింపాలో అది నీకు తెలియవలనని ఈ సంగతులు నీకు వ్రాయిచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునైంది. దేవుని రాజ్యము నీ ఆలోచన ప్రకారంగా ఉండకూడదు, నా ఆలోచన ప్రకారంగా ఉండకూడదు. దేవుని రాజ్యానికి సత్యం అనేటువంటిది స్తంభమైనది. కాబట్టి దేవుని రాజ్యంలో ఏముంటుంది? సత్యమే ఉంటుంది, అబద్ధం ఉండదు. అబద్ధం అనేటువంటిది లోక సంబంధమైంది, అపవాద సంబంధమైంది. అధికారం వేరు. అధికారం నుంచి నువ్వు నేను తప్పించబడ్డాం, దేవుని రాజ్యంలోకి వచ్చాం, ఆయన బోధలోనికి వచ్చాము. రెండవదిగా నా ప్రవర్తన, నేను ఎలాగుండాలి ఈ లోకంలో? జీవగల దేవుని మందిరములో అనగా జీవగల దేవుని సంఘములో జనులు అంటే ఆయన రాజ్యములో ఎలా ప్రవర్తించాలో తెలుసుకోవాలని చెప్పాడు ఆయన. ఎందుకంటే రాజ్యము లేదా సంఘము సత్యమునకు స్తంభం. సత్యాన్ని బట్టి నడుచుకోవాలా. నా పిల్లలు సత్యాన్ని అనుసరించి నడుచుకునిచున్నారని వినిటి కంటే నాకు ఎక్కువైన సంతోషం లేదని యోహాను గారు తెలియజేస్తూ ఉన్నారు. కనుక దేవుని రాజ్య వారసులు సత్య సంబంధులుగా సత్యాన్ని అనుసరించి సత్య సంబంధులుగా సత్య ప్రవర్తన కలిగినటువంటి వారుగా జీవించవలసినటువంటి అవసరతను గూర్చి పరిశుద్ధ గ్రంథం మనకి జ్ఞాపకం చేస్తుంది. సత్యానికి సహకారులుగా ఉండాలి. సత్య సువార్తను ప్రకటించేవారిగా నీ జీవితం నా జీవితం, నీ ప్రవర్తన నా ప్రవర్తన ఉండాలి. అది దేవుని రాజ్య పౌరుల యొక్క బాధ్యతగా ఎలాగే లోకంలో మనం జీవించాలో అది ఎరిగి ఉండాలి రాజ్య వారసులు. లేకపోతే నువ్వు రాజ్య వారసుడు కాదు. రాజ్య వారసుడి యొక్క ప్రత్యేకత ఏంటో గుర్తించాలి. ఆయన ప్రేమించి తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా నిన్ను నన్ను ఎందుకు చేశాడో ఆలోచన చేయాలని ప్రేమతో నీకు తెలియజేస్తున్నాను. నా ప్రియమైనటువంటి వాళ్ళారా, మూడవ మాటగా మనం గమనించగలిగినట్లయితే రాజ్య వారసులు ద్వారా దేవుడికి లోకంలో మహిమ రావాలి. ఒక రాజ్య వారసుడి ద్వారా నిత్యము కూడా అన్ని విషయాల్లో కూడా అన్ని సమయాల్లో కూడా నా జీవితం ద్వారా లేదా మీ జీవితాల ద్వారా నువ్వు రాజ్య సభ్యుడు అయితే, రాజ్య వారసుడైతే నీ బాధ్యత ఏంటంటే, నా బాధ్యత ఏంటంటే నా జీవితాల ద్వారా దేవునికి మహిమ రావాలి. మానవుని సృజించటంలోనే దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే మానవుడు సృజించబడినటువంటి మానవుడి ద్వారా దేవుడు మహింపరచబడాలనుకున్నాడు. అయితే మానవుడు అపరాధాలను బట్టి పాపాలను బట్టి దేవుని మహింపరిచే స్థితి లేకుండా కోల్పోయాడు. తిరిగి మళ్ళా దేవుడు యేసు క్రీస్తు ద్వారా తన కుమారుని ద్వారా మహిమ తెచ్చేటువంటి బిడ్డలుగా ఉండటానికి నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నారనేటువంటి సత్యాన్ని దేవుని వాక్యము మనకు జ్ఞాపకం చేస్తుంది. కనుక గమనించగలిగినట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము
20వ వచన భాగంలో అంటాడు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనక మీ దేహముతో దేవుణ్ణి మహింపరచండి. క్రీస్తు ప్రభు యొక్క రక్తముతో మనం విమోచించబడ్డాం. ఈ లోకములో వెండి బంగారము చాలా విలువైనటువంటివి. ఈ లోకములో, ఈ లోక రాజ్యంలో చాలా విలువ ఉంది. కానీ దేవుని రాజ్యంలో వెండి బంగారం కాదు, దానికంటే శ్రేష్టమైనటువంటి అమూల్యమైనటువంటి క్రీస్తు రక్తము చేత నీవు నేను విమోచించబడ్డాం. కనుక మనము ఎంతో విలువైనటువంటి వారు. ఆ విలువైనటువంటి మనము మన యొక్క దేహాల ద్వారా, ఈ శరీరము ద్వారా దేవునికి మహిమ తేవాలి. అది రాజ్యవారసుని యొక్క బాధ్యత. కనుక హేయమైనటువంటి కార్యక్రమాలు నీ దేహం ద్వారా, నా దేహం ద్వారా జరగకూడదు. అందుకే సజీవ యాగముగా ప్రభువుకు సమర్పించుకోండి మిమ్మల్ని బ్రతిమాలు కొనుచున్నాను, ఇట్టి సేవ యుక్తమైనది అంటున్నాడు పౌలు. కాబట్టి నీ శరీరాన్ని దేవునికి ఇవ్వకుండగా, ఈ దేహాల్ని దేవుని రాజ్య వారసులుగా దేవుని మహిమ కొరకు ఉపయోగించకుండగా, కేవలం లోక సంబంధులు త్రాగి దొల్లినట్టుగా, తిని త్రాగినట్టుగా అలాంటి కార్యక్రమాలు చేస్తున్నట్లయితే నీ రాజ్యం యొక్క ఉద్దేశం నీకు అర్థం కాలే, దేవుని యొక్క ఆలోచన అర్థం కాలే. అందుకే మీరు పానం చేస్తును, భోజనం చేస్తును, మరి ఏం చేస్తును, సమస్తమును దేవుని మహిమ కొరకు చేయండి. అలాంటి కార్యక్రమాలు నీ ద్వారా, నా ద్వారా జరగగలిగితే నువ్వు నేను ధన్యుడిమే, దేవునికి మహిమ. కనుక 3వ భాగంగా రాజ్య వారసులు దేవునికి మహిమ తెచ్చేటువంటి వారు ఉండాలని దేవుని గ్రంథం తెలియజేస్తుంది. అందుకే ఈ రాజ్యం భూమి మీద క్రీస్తు ప్రభు సంఘంగా పిలువబడుతుంది. ఆ సంఘం ద్వారా దేవునికి మహిమ రావాలి. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 20-21 వచనాలు గమనిస్తే, మనలో కార్యసాధకమైన తన శక్తి చెప్పున మనము అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయగల శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. భూమి మీద క్రీస్తు రాజ్యం అనేటువంటి సంఘం ఎందుకుందంటే, ఆ రాజ్యంలో నీవు నేను సభ్యులుగా రాజ్యవారసులకు ఎందుకున్నామంటే, సదాకాలము భూమి మీద ప్రభు వచ్చి మనం తీసుకెళ్లే వరకు ఈ భూమి మీద ఉన్నటువంటి ఆయన రాజ్యమైనటువంటి సంఘము ద్వారా సదాకాలము దేవునికి మహిమ రావాలి. ఆ సంఘములో లేదా ఆ రాజ్యంలో ఉన్నటువంటి బిడ్డల ద్వారా, వారి జీవితాల ద్వారా, వారి దేహాల ద్వారా దేవునికి నిత్యము కూడా మహిమ కలగాలనేటువంటి సత్యాన్ని దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుంది. కనుక మరి 3వ మాట, రాజ్య వారసులు దేవుని మహింపరిచే వారికి ఉండాలి. ఇటు బాధ్యతను గుర్తించాలి. ఆదివారం సంఘములకు వెళ్ళి దేవుని ఆరాధించాలి. ప్రత్యేకమైన కార్యక్రమం ద్వారా దేవుని మహింపరచాలి. 4వ మాట, రాజ్య వారసులు నీతిగా జీవించాలి. దేవుని రాజ్యము నీతియుక్తమైనటువంటిది. బాప్తిసం పొందే ఇచ్చేటువంటి యోహాను దగ్గరికి ప్రభువైన యేసు వెళ్ళారు. అదేంటి ప్రభా, నీ ద్వారా నేను పొందవలసి ఉండగా నువ్వు నా దగ్గరికి రావటం ఏంటంటే, నీతి యావత్తు ఇలాగ జరగవలసినది. దేవుని నీతి ఏంటో తెలుసండి. మొట్టమొదటిగా మానవుడు బాప్తిసం పొందకుండా దేవుని నీతిలోకి రాలేడు, రాజ్యంలోకి రాలేడు. బాప్తిసం పొందినటువంటి నీవు క్రీస్తు బోధలోను ఈ రాజ్యవారసులకు ఎలా ప్రవర్తించాలో గుర్తించి దేవుని మహింపరుస్తూ ఈ లోకంలో నీతిగా జీవించాలి. ఏమి తిందమో, ఏమి త్రాగుదామో, ఏమి ధరించుకుందామని మీరు ఆలోచన చేస్తూ ఉంటారు. ఇవన్నీ కావాలని మీ తండ్రికి తెలుసు. మొదట ఆయన రాజ్యమును నీతిని వెతకండి. ఆయన రాజ్య పౌరులైనటువంటి వారు నీతిగా జీవించాలి. నీతియుక్తమైనటువంటి బలులు దేవునికి అర్పించాలని దేవుని యొక్క గ్రంథము మనకి జ్ఞాపకం చేస్తుంది. కనుక నీతియుక్తమైన బలు, కీర్తన గ్రంథం 4:5 చెప్తాడు, నీతియుక్తమైన బలు నేను అర్పిస్తున్నాను దేవా అంటున్నాడు. ఏంటి నీతి? నీ నోటి ద్వారా నీతి కార్యాలు జరుగుతున్నాయా? నీ కంటి ద్వారా నీతి కార్యక్రమాలు జరుగుతున్నాయా? నీ చెవుల ద్వారా నీతి కార్యక్రమాలు జరుగుతున్నాయా? నీ చేతుల ద్వారా నీతి కార్యక్రమాలు జరుగుతున్నాయా? నీ పాదాల ద్వారా నీతి కార్యక్రమాలు జరుగుతున్నాయి? నీ దేహం ద్వారా నీతి కార్యక్రమాలు జరుగుతున్నాయా? నీతికి సాధనాలుగా నీ దేహాన్ని అప్పగించుకోవాలని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 13వ వాక్య భాగంలో ఒక మాటను గమనిద్దాం. కాబట్టి నీ దేహంలో ఉన్న ప్రతి అవయవము కూడా దేవునికి నీతి సాధనాలుగా ఉండాలా. నీ నోరు అబద్ధం మాట్లాడుతుందంటే నీతియుక్తమైనది కాదు. నువ్వు అబద్ధ బోధలు చేస్తున్నావంటే నువ్వు నీతియుక్తమైన, నువ్వు రాజ్య సభ్యుడివే కాదు. రాజ్య సభ్యుడివైతే నీ బాధ్యత ఏంటంటే నీతికి వారసుడిగా నీతిని అనుసరించి జీవించాలి. ఆయన రాజ్యాన్ని నీతిని వెతికిన వారుగా ఉండాలి. కనుక నీతియుక్తంగా జీవించవలసినటువంటి అవసరతని రాజ్య వారసులు కలిగి ఉన్నారని గుర్తిందాం.
ఐదో మాటగా రాజ్యవారసులు ప్రభు యొక్క గుణాలను కలిగి ఉండాలి. యేసు ప్రభు ఎలాంటి గుణాలని కలిగి ఉన్నాడో ఆ గుణాలని రాజ్యవారసులు కలిగి ఉండాలని నిన్ను నన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడనేటువంటి సత్యాన్ని గుర్తించాలి. పేతురు మొదటి పత్రిక 2:9 భాగం, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రసారం చేయ నిమిత్తం. యేసు ప్రభు నిన్ను నన్ను ఎందుకు పిలుచుకున్నాడు? పిలిచిన వాని యొక్క గుణాతిశయములను, వాని యొక్క గుణాలని లోకంలో ప్రసారం చేయాలి. యేసు ప్రభు ప్రేమ గలవాడని చెప్పడమే కాదు, ఆ ప్రేమను మన జీవితంలో ఉండాలా. యేసు ప్రభు దయ గలవాడని చెప్పడమే కాదు, ఆ దయలతో నీ జీవితంలో ఉండాలి, నా జీవితంలో ఉండాలా. యేసు ప్రభు కనికరం గలవాడని చెప్పడమే కాదు, ఆ కనికరం నీ నా జీవితంలో ఉండాలి. అది రాజ్యవారసుడు అంటే. నీ బ్రతుకు ద్వారా ప్రభుని చూపించాలి. నీలో యేసు ప్రభు యొక్క గుణాలు కనపడాలి, నాలో యేసు ప్రభు యొక్క బ్రతుకు కనపడాలా. అది రాజ్యవారసుల యొక్క బాధ్యత. అయితే మీరు చీకటి నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని యొక్క గుణాతిశయములు ప్రచారం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులని యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తు అయిన ప్రజలు. ఎందుకు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు? ఏనాడైనా ఆలోచన చేస్తామా? ఆయన రాజ్యవారసులకు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో గమనిస్తున్నామా? నీ బ్రతుకు ద్వారా, నా బ్రతుకు ద్వారా ప్రభు యొక్క గుణాల్ని ఈ లోకంలో మనం చూపించగలుగుతున్నామా? ఒకవేళ చూపించగలిగితే ధన్యులము, తద్వారా దేవునికి మహిమ. కాబట్టి ప్రియమైనటువంటి సోదరి సహోదరులారా, ప్రేమతో నీ అంశాన్ని మీకు అందిస్తూ ఉన్నాను. రాజ్యవారసులు ఎందుకో, వాళ్ళ బాధ్యత ఏంటో గుర్తించండి. రాజ్యవారసుల ద్వారా ఏం జరగాలి? రాజ్యవారసుడు బాధ్యత ఏంటంటే క్రీస్తు బోధకులో పడాలా, బోధ కొరకు ప్రయాసపడాలా. రెండవదిగా రాజ్యవారసుడు ఈ లోక సంబంధంగా కాకుండా సత్య ప్రవర్తన కలిగిన వాడికి ఈ లోకంలో జీవించాలి. మూడవదిగా రాజ్యవారసుల ద్వారా దేవునికి మహిమ రావాలి ప్రతి పని ద్వారా. నాలుగవదిగా రాజ్యవారసులు నీతిగా జీవించాలి. ఐదవదిగా రాజ్యవారసులు ప్రభు యొక్క గుణాల్ని లోకానికి తెలియజేయాలి. అప్పుడే దేవుడు మహిమపరచబడతాడు. నీ నా జీవితాలు అనేక మందిని ప్రభుని ఆకర్షిస్తాయి. మత్తయి సువార్త 5:16 యేసు ప్రభువు అన్నారు, మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహింపరిచినట్లు వారి ఎదుటి మీ వెలుగును ప్రకాశింపనీయుడి. మనుషులందరూ కూడా మన సత్క్రియలు చూడాలంటే ప్రభు యొక్క గుణాలు నీలో నాలో ఉంటే ప్రభువు మన ద్వారా కనపడతాడు. అనేక మంది దేవుని మహింపరుస్తారు, ప్రభు రాజ్యంలోనికి వస్తారు. నీవు నేను కేవలం రాజ్యంలో ఉండటమే కాదు కానీ అనేక మంది నడిపించాలి. బలత్కారుల రాజ్యంలోకి వచ్చారు. బలత్కారుల ద్వారా దేవునికి పని జరగదు. వారిని ఒక దినాన దేవుడు ఏరేసే కార్యక్రమం ఉంది. కనుక క్రీస్తు ప్రభు యొక్క సంఘము దేవుని రాజ్యం. ఈ రాజ్యంలోనికి ఆ అంధకార సంబంధ అధికారం లోకం నుండి యేసు ప్రభుని మరణం ద్వారా తండ్రి అయిన దేవుడు రాజ్యవారసులుగా చేశాడు. ఆ రాజ్యవారసుడిగా నా బాధ్యత ఏంటో నేను గుర్తించాను. ప్రియమైన సోదరి సహోదరుడా, నీ బాధ్యత ఏంటో గుర్తించి బాధ్యత కలిగినటువంటి బిడ్డలుగా రాజ్యంలో కొనసాగుదాం, దేవుని మహింపరుద్దాం, అనేక మందిని ప్రభులోకి నడిపిందాం. దేవుడు ఈ సంగతుల్ని మన హృదయాల్లో ఫలింపజేసి మనందరినీ ఆత్మీయ భౌతికపరమైన మేలులతో నింపునుగాక. ఆమేన్. మీ అందరికీ వందనములు. ప్రేమ కనికరము కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన నామమునకు స్తోత్రాలు. చెప్పబడిన మాటలు నిష్ప్రయోజనం కాకుండా అనేక మంది బిడ్డల జీవితాల్లో మేలుకరంగా ఉండడానికి సహాయం చేయండి. ప్రోగ్రామ్ని సహకరించిన ఛానల్ వారిని, సహకరించిన ఆర్థిక చేతించిన బిడ్డల్ని, ఎవరైతే ఏ ప్రాంతాల్లో మాటలు ఉన్నారో వారందరినీ దీవించమని, మీ రక్షణ ఆనందంతో ప్రతి ఒక్కరు వర్ధిల్లినట్లు, రాజ్యవారసులుగా ఉండినట్లు కృప చూపమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. వందనములండి.